ఇప్పుడు వేగింది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా బ్రౌనిష్గా వచ్చినప్పుడు దాంట్లో తరిగి పెట్టుకున్న ఈ టమాటోస్ అండి. కొంతమంది అయితే టమాటో మిక్సీ బట్టి ఆ ప్యూరీని కూడా వేసుకుంటారు. దానికంటే ఇట్లా ముక్కలు తరిగి వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇది కూడా ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనిద్దాము. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఏదైతే మనం మ్యాగ్నెట్స్ చేసుకున్నామో ఆ ఫిష్ని దీంట్లో వేసుకుంటాం అన్నమాట. ఊరబెడతాం అంటారు కదండి మన విలేజెస్లో. అలా ఫిష్ని ఊరబెట్టి ఉంచామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్. టమాటో ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఏవైతే ఫిష్ ఉందో ఆ ఫిష్ దీనిపైన వేద్దాం. వేరే ఫిష్ అయితే చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలండి. ఈ కొరమీన్ అన్నది లైవ్ ఫిష్ ఉంటుంది కనుక ఇది వండడం కూడా ఈజీ. చక్కగా ఈ ముక్కలు కూడా గట్టిగా ఉంటాయి. విడిపోతుందేమో అనేసి బిగినర్స్, వంట రాని వాళ్ళు కూడా భయపడక్కర్లేదన్నమాట. దీన్ని కూడా ఇప్పుడు అట్లానే నెమ్మదిగా ఒక 10 నిమిషాలు లైట్ సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఇట్లా మగ్గనిస్తే ఈ ముక్కల్లో ఉన్న వాటర్ ఏదైనా ఉంటే అది బయటకు వచ్చేసి ఫిష్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఈ ఉప్పు కారం తీసుకుంటుంది అనమాట. ముందుగానే మనం ఉప్పు కారము లెమన్ జ్యూస్లో నానబెట్టి ఉంచాం కనుక అంతగా ముందే ఉప్పు కారం దానికి పట్టుకుంటుంది. కానీ ఇంకా సేఫ్ సైడ్ ఇంకొక 5 నిమిషాలు సిమ్లో ఉంచుదాం. ఒక ఫిష్లో అయితే సొన అంటారు కదండి, ఫిష్ ఎగ్ వచ్చిందనమాట. నాకు భలే మంచిగా అనిపించింది చూడగానే. ఈ చేప సొన్నలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్తో పాటు ఇంకా చాలా బ్రెయిన్ మెమరీ పవర్ని పెంచే మంచి ఆయిల్ ఉంటుందటండి. ఆ ఆయిల్ని కార్డ్ లివర్ ఆయిల్ అంటారు అనుకుంటా. హార్ట్కి బ్రెయిన్కి కూడా చాలా మంచిదండి. పిల్లల్లో విద్యార్థుల్లో మెమరీ పవర్ని పెంచడానికి ఈ చేప జన బాగా ఉపయోగపడుద్దట. జన అని కొన్ని ప్రాంతాల్లో అంటారు. మా గోదావరి జిల్లా సొన అంటారు. జనరల్గా వర్షాకాలంలో అయితే ఈ సొన ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో వెరైటీగా ఇప్పుడే దీంట్లో కనిపించిందన్నమాట. అంటే రేర్గా ఇట్లా ఉంటాయన్నమాట. చూస్తుంటే ఎంత నోరు ఊరిపోతుందో కదా. టమాటా ప్లస్ ఆనియన్లోనే మగ్గింది. ఇంకాను కొద్దిసేపటి తర్వాత ఈ కర్రీకి ఏదైతే చింతపండు గుజ్జు ఉందో అది యాడ్ చేసుకుందాం. ఇదండి పులుసు చేర్చేసాను. పులుసుతో పాటు ఏవైతే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నానో అవి ఆ ముక్కలు కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇట్లా కుతకుతలాడుతుంది కదా ఫ్రెండ్స్, చూశారు కదా. ఇది ఈ ఫిష్లో జన వచ్చింది. ఇవి కూడా చూడడానికి నోరు ఊరిస్తున్నాయి కదా. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఈ యొక్క కార్డ్ లివర్ ఆయిల్ ఉంటుందటండి ఈ చేప జొన్నలోను. అందువల్ల చదువుకునే విద్యార్థులకి మంచిదని చెప్పుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి ఫ్రెండ్స్, నోరూరించే వేడి వేడి కొరమీను పులుసు.